పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తాను పాడినటువంటి పాటతో అభిమానులను ఉర్రూతొలగిస్తూ ఉన్నారు. హరిహర వీరమల్లు చిత్రంలో మాట వినాలి అనేటువంటి పాట పాడి ఆయన అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపినటువంటి నేపథ్యంలో అసలు ఆ సాంగ్ ఎన్ని భాషల్లో రిలీజ్ కాబోతుంది, అలాగే ఇప్పుడు అసలు ఆ సాంగ్ రాసింది ఎవరు, మ్యూజిక్ అందించింది ఎవరు, ఈ పాట పవర్ స్టార్ గారే పాడడం వెనక కారణం ఏంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, అజ్ఞాతవాసి తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ తాను నటిస్తున్నటువంటి చిత్రంలో తానే పాట పాడడం జరిగింది. ఇప్పుడు హరిహర వీరమల్లు ఆ చిత్రంలో మాట వినాలి అనేటువంటి పాటను ఆయన పాడాడు. ఆ పాట ద్వారా ఇప్పుడు తన అభిమానులను అయితే ఉర్రూతొలగిస్తూ ఉన్నారు. ఏంటి సార్ ఆయనే పాట పాడడానికి కారణం ఏంటి? ఆ సాంగ్కి అసలు లిరిక్స్ ఇచ్చింది ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, అసలు ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, ఆ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా ట్రెండ్ అవుతుంది అంటే ఏం చెప్తారు? మనకు తెలుసు హరిహర వీరమల్లు కొన్ని సంవత్సరాలుగా నిర్మాణ దశలో ఉంది. ఎప్పుడు మన ముందుకు వస్తుందా అని చెప్పేసి అభిమానులతో పాటు సినీ ప్రియులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అది ఒక పీరియడ్ ఫిలిం. 17వ శతాబ్దం బ్యాక్డ్రాప్లో, అంటే 1600 కాలం నాటి స్టోరీ మనకు కనపడుతుంది. శతాబ్ద పరంగా చూసుకుంటే 17వ శతాబ్దం అని అనుకోవాలి. అప్పుడు ఒక రాబిన్ హుడ్ లాంటి ఒక కథానాయకుడు హరిహర వీరమల్లు. అప్పట్లో మెగా సూర్య మూవీస్ బ్యానర్ మీద ఏం రత్నం గారికి ఆయనతోటి సినిమా తీయాలనేది బాగా ఇప్పుడు యాంబిషియస్గా ఉంటాడు ఆయన తీయాలని. గతంలో ఆయన సత్యాగ్రహి అని ఒక సినిమా తలపెట్టి కూడా ఆగిపోయింది అది. సో ఎట్టకేలకు దాని ప్లేస్లో ఇప్పుడు ఇది ఒక 4-5 ఏళ్ల క్రితమే స్టార్ట్ చేశారు ఈ సినిమాని. రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఎందుకంటే ఈయన పొలిటికల్గా యాక్టివ్ కావడం వల్ల పవన్ కళ్యాణ్ గారు అది ఆ జాప్యం జరిగింది. అంటే ఆయన పొలిటికల్గా బిజీ అవ్వడం వల్ల ఆలస్యం అవ్వడం, అలాగే దానికి డైరెక్టర్ గారు చేంజ్ అవ్వడం వల్ల కొంత జాప్యం జరగడం, ఇలా రకరకాల కారణాల చేత అయితే ఆ సినిమా రిలీజ్ అవ్వాల్సింది లేట్ అవుతూ వచ్చింది. అవును, అంటే క్రిష్ కూడా ఇక ఆయన వర్క్లో ఎంగేజ్ కావాలనుకొని ఆయన తప్పుకున్నట్టు మనకు అనిపిస్తుంది. ఆయన వేరే అనుష్కతోటి వేరే సినిమా ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. సో దీంతో ఏంటంటే ఆ క్రిష్ ప్లేస్లో జ్యోతికృష్ణ, సో నిర్మాత ఏం రత్నం మరి స్వయాన పెద్ద కుమారుడు జ్యోతికృష్ణ, ఆయన ఆల్రెడీ డైరెక్టర్ మనకు తెలుసు జ్యోతికృష్ణ. సో అందు గురించి ఇక ఆయన చేతికి అప్పచెప్పారు ఈ ప్రాజెక్టుని. సో ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటే క్రిష్ తప్పుకోవడం, జ్యోతికృష్ణ ఆయన ప్లేస్లోకి రావటం. అందుకని టైటిల్ కార్డులో కూడా 2 పేర్లు వేస్తున్నారు, క్రిష్ది జ్యోతికృష్ణ 2 పేర్లు. అసలు ఆ సినిమా సంబంధించినటువంటి అప్డేట్ ఎప్పుడు వస్తుందా, ఏమైనా ఒక పాట అన్నా రిలీజ్ చేస్తారా అని చెప్పి చాలా కాలం నుంచి అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఎట్టకేలకు దానికి ముహూర్తం కుదిరింది. ఈరోజు ఆ పాట వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ మెగా ఫ్యాన్స్ వాళ్ళ మరింతగా వాళ్ళని సంబరంలో ముంచెత్తుతూ స్వయంగా పవన్ కళ్యాణ్ పాడిన పాటనే రిలీజ్ చేశారు ఇప్పుడు ఫస్ట్ సింగిల్గా. సో అందుకని వాళ్ళ సంబరం రెట్టింపు అయింది అనుకోవాలి. సో మీరు చెప్పినట్టు మాట వినాలి గురుడా, మాట వినాలి మంచి మాట వినాలి అంటూ ఆయన నోటి వెంట ఆ పాట మొత్తం ఆయనే పాడాడు. 2 నిమిషాల 30 సెకండ్లు ఎంతసేపు ఉంది. ఫస్ట్ ఒక చిన్న సాకితో ఏంట్రా గుల్ఫా అంట స్టార్ట్ చేశాడు ఆయన. సో ఆయనే అందులో అక్కడ ఆయనతో పాటు కొంతమంది గ్రూప్ కూడా ఉంటారు. ఆయన బహుశా ఆయన బృందం అనుకోవాలి, ఆయన అనుచర బృందం. సో అందులో ఒక పాత్ర పేరు మునిమాణిక్యం అని తెలుస్తుంది. అంటే ఎవరు స్పెసిఫిక్గా ఆయన ఉద్దేశించి అన్నారో తెలియదు. అంటే అక్కడ ఉన్న పాత్రల పేరుల్లో 3 పాత్రల పేరుని ఆయన ప్రస్తావించాడు ఆ సాకిలోనే. ఒకరి పేరు మునిమాణిక్యం, ఇంకొకరి పేరు అబ్బన్న, ఇంకొకరి పేరు సుబ్బన్న. సుబ్బన్న అని కూడా అంటాడు. సో ఈ అక్కడ కనిపిస్తున్నటువంటి సుబ్బరాజు, సునీలు, నాజరు, రఘుబాబు, ఇంకొక 2 పాత్రలు కూడా కనపడుతున్నాయి. వీళ్ళలో ఎవరు మునిమాణిక్యం, ఎవరు అబ్బన్న, ఎవరు సుబ్బన్న మనకు తెలీదు. సో వాళ్ళని అడ్రస్ చేస్తూ ఈ పాట పాడాడు అనమాట ఆయన్ని. అంటే భయపడతాను అనుకున్నావా అని చెప్పి ఆ గుల్ఫా అని ఎవరిని అన్నాడో కూడా తెలియట్లే మనకి. సో అందులోనే ఉన్న ఒక వ్యక్తిని ఉద్దేశించి కూడా ఆయన ఆ మాట అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. సో ఎవరైనా మంచి మాట చెప్తే వినాలి అని
ఆయన వాళ్ళని ఉద్దేశించి ఈ పాట పాడాడు. సో ఆకులేని అడవిలోన మేకలన్నీ మేత మేయవచ్చు అంట, ఆకులేమి లేకపోయినా మేత వేయచ్చండి. ఇట్లాంటి ఒక ఇంట్రెస్టింగ్ లిరిక్స్ ఈ పాటలో ఉన్నాయి. ఇంకా అందులో చూస్తే నాకు చాలా అంటే ఆ కథాంశం ఏంటనేది కూడా ఈ లిరిక్స్లోనే తెలిపేలాగా ఆ కథకు అనుగుణంగా ఈ లిరిక్స్ ఉన్నాయి. అదే అంటే ఆ పాట కనుక మనం విన్నట్లయితే, సద్దులేని కోనలోన కొండ చర్య కూలినట్టు కొలవచ్చంట, కొండ చర్య కొలవచ్చంట. అట్లాగే మాట దాటిపోతే మర్మము తెలియకపోతే పొగరబోతు తగురుపోయి కొండను తాకినట్టు అని ఇట్లాంటి ఒక ఇంట్రెస్టింగ్ లైన్స్ ఇందులో ఉన్నాయి. లిరిసిస్ట్ ఎవరు సార్? దీనికి పెంచల్ దాస్. సో ఇలాంటి ఈ తరహా కొంచెం జానపద శైలి పాటలు రాయటంలో పెంచల్ దాస్ చాలా సిద్ధహస్తుడు. పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే ఆ తరహా పాటలు అంటే ఆయనకి బాగా ఇంక్లినేషన్, చాలా ఇష్టం. మనంతా అజ్ఞాతవాసి లాస్ట్ టైం ఆయన పాడిన పాట, అందులో కోటేశ్వరరావు అంట చాలా కాలంగా అభిమానులందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి ఒక సినిమా. చాలామందికి ఏంటంటే హరిహర వీరమల్లు ఎంతకాలం ఉంది, ఏం జరుగుతుంది ఏంటి, అసలు మనం అనుకున్నట్టు ఉంటుందా లేదా, డైరెక్టర్లు మారిపోయారు, ఇంతకాలం జరిగింది. సో ఇందులో కొంతమంది యాక్టర్ల ముఖాలు మారిపోయి ఉంటాయి, ఆకారాలు మారిపోయి ఉంటాయి, ఏమైనా తేడా జరుగుతుందా, ఇట్లాంటి సందేహాలు ఉన్నాయి. ఓకే. సో అయినప్పటికీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా, ఎందుకంటే ఈ సినిమా కోసం తను చాలా ఫిజికల్గా కూడా శ్రమ పడ్డారు పవన్ కళ్యాణ్. ఏంటి సార్ అసలు హరిహర వీరమల్లు టీం రిక్వెస్ట్ మేరకే పవన్ కళ్యాణ్ గారు ఈ పాట పాడారా, లేదంటే ఆయన ఇష్టంతోనే ఈ పాట పాడాల్సి వచ్చింది? నేను అనుకోవడం ఆయన కూడా ఇష్టపడ్డారంట. అంటే కీరవాణి గారు ఆ సందర్భం బట్టి సో పెంచల దాస్ గారితో ఈ పాట రాయించారు. సో ఈ పాట ఎవరు పాడితే బాగుంటుంది, మేబీ నేను అనుకోవడం కీరవాణి గారు కూడా పాడాలని ఉత్సాహపడి ఉండవచ్చు, కానీ మళ్ళీ ఆయనకే అనిపించుంటుంది ఇది పవన్ గారి నోటి వెంట వస్తే ఇంకా బాగుంటుంది, ఆయన గొంతుతో వింటే బాగుంటుంది అని చెప్పేసి ఆయన భావించి, అంటే ఇట్లాంటి పాటలకు పాడాలని కీరవాణి గారికి కూడా చాలా ఇష్టం ఆయనకు కూడా. అయినప్పటికీ కూడా బహుశా నేను అనుకోవటం అందరూ కలిసి మాట్లాడి ఆయనతోటి ఒప్పించి ఆయన్ని, ఎందుకంటే ప్రస్తుతం అంటే ఆయన ఎంత బిజీగా ఉండారో మనకు తెలుసు, అయినప్పుడు కూడా అంటే షూటింగ్లు చేయడానికే కష్టమైన పరిస్థితుల్లో ఆయన ఈ పాట పాడడానికి ముందు వచ్చి, ఆ రికార్డింగ్ చాలా టైం తీసుకుంటుంది, మనకి అక్కడ కనపడుతుంది 2-3 లైన్లే, తక్కువ లైన్లే కానీ, బట్ ఆ పాడటం కోసం వాళ్ళకి కావాల్సినటువంటి ఇంపాక్ట్, ఆ లిరిక్స్కి తగినటువంటి ఆ వాయిస్, ఈయన ప్రొఫెషనల్ కాదు. మొత్తం ఈ సాంగ్ 5 భాషల్లో రిలీజ్ అయింది అంటున్నారు. 5 భాషల్లో కూడా పవన్ కళ్యాణ్ గారే పాడారా? లేదు, ఓన్లీ తెలుగు మాత్రమే ఆయన పాడారు. మిగతా భాషల్లో వేరే వాళ్ళే పాడినట్టు మనం గమనించవచ్చు. సో ఈయన తెలుగులో మాత్రమే ఈయన ఆ పాట పాడారు. సో వితిన్ మినిట్సే చాలా బాగా దానికి ఆదరణ లభిస్తుందని చెప్పి దానికి వస్తున్నటువంటి ఆ వ్యూస్ని తెలియజేస్తూ ఉన్నాయి. బాగా వైరల్ కూడా అవుతుంది, ఎందుకంటే ఆకలి మీద ఉన్నారు అందరూ కూడా, ఆయన అభిమానులందరూ కూడా. అందుకని ఈ పాట రావటం ఆలస్యం, ఇంకా దాన్ని వైరల్ చేసే పనిలో వాళ్ళందరూ పడ్డారు. సినిమాకి మరి అంటే ఆ బ్యాక్డ్రాపు అదంతా చూస్తున్నప్పుడు ఒక రాత్రి పూట వచ్చేటువంటి, అది కూడా ఆయనే డప్పు కొడుతూ ఆ పాట పాడారు ఆయన. సో ఆ యాంబియన్స్ కానీ అదంతా చూస్తూ ఉంటే ఒక మంచి సన్నివేశంలోనే ఈ పాట వస్తుంది. సో ఎవరో మొత్తానికి ఆయన అంటే హెచ్చరించడమో ఏదో జరిగింది ఎక్కడికైనా వెళ్ళటానికి, వీళ్ళ పనులు ఏవైతే ఉంటాయో, సో ఆ సందర్భంగా ఈయన వాళ్ళని ఉద్దేశించి ఈ పాట పాడిన, అంటే కొంతమందిని ఉత్తేజితం చేయడానికి, ఉత్సాహపరచడానికి, ఎవరైతే భయపెడుతున్నారో వాళ్ళని తగ్గమని చెప్పడానికి, సో ఆ సందర్భాన్ని బట్టి వచ్చేటువంటి ఒక పాట కాబట్టి, సో ఖచ్చితంగా సినిమాలో ఇప్పుడు చూసిన దానికంటే కూడా సినిమాలో కనుక చూస్తే దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఇంకా మరింతగా సినిమా జనాల్లోకి వెళ్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏప్రిల్లో సినిమా యాక్చువల్గా మార్చి అంటున్నారు, చూడాలి ఇంకా. ఇప్పుడు యాక్చువల్గా ఇదివరకు వచ్చిన డేట్ల ప్రకారం చూసుకుంటే ఎప్పుడో మార్చి అనుకుంటుంది, కానీ ఇప్పుడు ఈ పాట చూస్తే దాంట్లో డేట్ వేయలేదు. మేబీ ఇంకా ఫైనల్ కాలేదు, పూర్తిగా అయిన తర్వాత ఆ డేట్ని మళ్ళీ ప్రకటిస్తారేమని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.